హలో గైస్, దిస్ ఇస్ ప్రేమ్చంద్ ఐకన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ అలాగే మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో అంటూ ఆల్రెడీ థంబ్నెయిల్ క్లిక్ చేసినప్పుడు తెలిసి ఉంటుంది. సో ఇది ఎక్కడంటే వికారాబాద్ డిస్టిక్లో జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాగా ఏ ఆడపిల్ల కూడా చేయొద్దని చెప్పేసి ఒక చిన్న నా ఉద్దేశం. అందుకని చెప్పేసి ఈ వీడియో చేసిన. అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, అప్పుడప్పుడు కామెడీ వీడియోస్, మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. సరే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో అయితే వికారాబాద్ డిస్టిక్లో ఒక అబ్బాయిని 2 సంవత్సరాల నుంచి అతన్ని ప్రేమిస్తుందట. సో అయితే లవ్ చేస్తే తర్వాత ఒక 2 years తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిందట. అంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా, అతన్ని పెళ్ళి చేసుకున్నా అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పిందట. చెప్పిన తర్వాత అయితే అబ్బాయి వేరే క్యాస్ట్ అట. సో వేరే క్యాస్ట్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదట. ఒప్పుకోకపోతే ఈమె ఏం చేసిందంటే, సో ఒక ఇంజెక్షన్ తీసుకుందట. లైక్ అది ఎట్లా అంటే మత్తు ఇంజెక్షన్ అది. సో వాళ్ళకి ఓవర్ డోస్ ఇచ్చిందట. సో ఓవర్ డోస్ ఇచ్చి అప్పటికి ఓవర్ డోస్ ఇస్తే మనిషి ప్రాణం పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో అట్లా ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల సో ఇద్దరి తల్లిదండ్రుల ప్రాణం పోయింది. పోయిన తర్వాత ఈమెం చేసిందంటే ఒక ప్లాన్ వేసిందట మళ్ళీ. లైక్ ఎట్లా అంటే వాళ్ళే చనిపోయారని చెప్పేసి. సో అట్లా ప్లాన్ వేసినప్పటికీ కూడా పోలీసులు నమ్మక మళ్ళీ ఎంక్వైరీ చేస్తే సో ఈమెనే చంపిందని చెప్పేసి తెలిసిందట. సో అట్లా అంటే ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటా అంటే ఒప్పుకోకపోతే సో అట్లా ఇంజెక్షన్ ఇచ్చి ఓవర్ డోస్ ఇచ్చి చంపింది. సో ఒకటి ఏంటంటే నేను దీన్ని బట్టి ఏం చెప్తా అంటే, ఒకవేళ ఆ అబ్బాయి అంటే ఇష్టం ఉంటే సో వెళ్ళనుంటివి, కానీ కాకపోతే మీ తల్లిదండ్రులను చంపడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకు అతను అంటే అంత ఇష్టం ఉంటే నీ లైఫ్ నువ్వు చూసుకొని అతనితో వెళ్ళిపోతే అయిపోవు. కానీ మీ తల్లిదండ్రులను చంపడం అది పాపమే. ఎందుకంటే లవ్ చేసి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ తల్లిదండ్రులను చంపడం తప్పు. ఎందుకంటే వాళ్ళు నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టంతో పెంచుతారు. సో ఒక పెళ్ళి అనే విషయంతో నీ సొంత నిర్ణయం తీసుకొని నీ ప్రియుడు కోసం అడ్డేస్తే తల్లిదండ్రులను చంపినావు. సో అది ఎన్ని పూజలు చేసినా కూడా అది ఆ పాపం పోదు. సో ఇంకొకటి ఏమంటున్నా అంటే, మీరు ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు సో మీ తల్లిదండ్రులు అద్దనుకుంటే అతనితోనే వెళ్ళిపోండి. కానీ ఇటువంటి నిర్ణయాలు మాత్రం ఇంకా ఏ ఆడపిల్ల తీసుకోకూడదని చెప్పేసి నా ఉద్దేశం. ఇటువంటి పరిస్థితి ఇంకా ఏ కుటుంబంలో కూడా రాకూడదని చెప్పేసి కోరుకుంటున్నా. సో అండ్ అలాగే ఈ అమ్మాయి చేసింది కూడా సో మీ ఉద్దేశం కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఏ ఆడపిల్ల కూడా ప్లీజ్ దయచేసి ఇటువంటి ఆలోచన తెచ్చుకోకండి. సో మీరు అబ్బాయిని లవ్ చేస్తే సో మీకు నచ్చినట్టుగా మీరు వెళ్ళండి, కానీ ఆ అమ్మానాలను మాత్రం చంపకండి. ఎందుకంటే మన ఇంట్లో మొదటి దైవం మన తల్లిదండ్రులు కాబట్టి సో ఇటువంటివి ఎప్పుడు చేయకండి. ఓకేనా? ఓకే, మరి ఇది వాటి వీడియో. మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ చేయండి. ఓకే, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.